బాబు వస్తే కాంట్రాక్టర్లు అంతటా వాళ్ళే వస్తారు. జగన్మోహన్ రెడ్డికి అదేది దాన్ని ఏమంటారు, ఇల్లు కట్టిమంటే కాంట్రాక్టర్ దొరకల, సాగునీటి ప్రాజెక్టులకు కాంట్రాక్టర్ దొరకల, రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్ దొరకల. ఎందుకంటే జగన్ ఆ డబ్బులు ఇయ్యడు, పెండింగ్ పెడతాడు. అంతకుముందు తెలుగుదేశం వాళ్ళ హయాంలో అట్ట ఖర్చు పెట్టి బిల్లులు ఇవ్వాల్సిన సందర్భంలో ఆ ప్రభుత్వం దిగిపోతే జగన్ వచ్చిన తర్వాత ఆ బిల్లులు ఆపాడు. కాబట్టి రేపు ఈ ప్రభుత్వ హయాంలో ఈయన బిల్లులు ఇవ్వక అన్ని సంక్షేమ పథకాలకు ఇచ్చుకుంటే ఇక్కడ బిల్లు రాదు, రేపు పొద్దున మనకు బిల్లు రాదు అన్నట్టు భయంతో ఆగిపోయారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చారు కాబట్టి ఒకటేంటంటే జగన్ దగ్గర సెకండ్ సిస్టమ్ లేదు. అంటే మా బిల్లులు ఇప్పించండి అని చెప్పేసి జగన్తో చెప్పి ఇప్పించగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అదే చంద్రబాబు దగ్గర అయితే ఆ సిస్టమ్ ఉంటుంది, 2 టైర్ సిస్టమ్ ఉంటుందన్నమాట. అక్కడ ఎవరెవరికి బిల్లులు వెళ్ళాలి ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అప్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టర్లు మళ్ళీ ధైర్యంగా వచ్చారు. శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల మరమ్మతు పనులు చేసేందుకు ఎట్టకేల కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. టీడీపీ నేతృత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్ట్ ఇంజనీర్లు 5వ విడత టెండర్లు పిలిచారు. క్రస్ట్ గేట్ల మరమ్మతులు, కర్నూలు ఏర్పాటు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులకి హైదరాబాద్కి చెందిన కాంట్రాక్టర్ పాండురంగ టెండర్ వేశారు. నిబంధనల మేరకు కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకుని త్వరలోనే మరమ్మతులకు శ్రీకారం చుడతారు. ఇంతకుముందు 3-4 సార్లు జగన్ హయాంలో పిలిచినా కూడా రాకపోవడం, ఇప్పుడు రావడం ఇక్కడ విశేషం.